హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఎగ్ గ్రేవీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను ఆల్రెడీ ఎగ్స్ వచ్చి ఉడకపెట్టి ఇలా తీసి పెట్టేసినాను. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టిన, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొంచెము కొత్తిమీర, ఇంజి పూండు పేస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇంట్లోనే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. జింజరు, గార్లిక్ వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసేసినాను. టమాటో ప్యూరీ. ఇప్పుడు ప్రాసెస్ వచ్చి చూద్దాము ఎలా చేయాలనేసి. ఒక ప్యాన్లో వచ్చేసి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసినాక 1 స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ జీరా వేసేసుకొని కొంచెం చిట్పట్లాడే వరకు పెట్టాలి. ఇది బాగా చిట్పట్లాడుతుంది. దీంతో కరివేపాకు వేసేసేయాలి. కరివేపాకు తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసిన 2 చిల్లి పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వచ్చి దీంట్లోనే వేసేసేయాలి. దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నది. లాస్ట్ టైం వచ్చేసి నేను ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించిన, ఇప్పుడు వచ్చేసి ఎగ్ గ్రేవీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది బాగా వేగింది. దాని తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వచ్చి దీంట్లో వేసేసేయాలి. ఆ పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము. మనం 1/2 స్పూన్ వచ్చేసి టర్మరిక్ పౌడరు, పసుపు వేసుకున్న తర్వాత వచ్చేసి 1/2 స్పూన్ వచ్చేసి కారం. మీకు టేస్ట్ బట్టి కారం వేసుకోండి. దాని తర్వాత వచ్చేసి 1/2 స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది చూడండి, కలర్ అనేది బాగా చేంజ్ అయింది. ఇదన్నీ మసాలా వేసేసి బాగా ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్, ఒక 2 టమాటోస్ అయితే చాలు. గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ వచ్చి దీంట్లో వేసుకునేసి బాగా ఒక 20 మినిట్స్ వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇది చూడండి, ఇది బాగా మగ్గాలి ఆయిల్లోనే. ఇది చూడండి, ఇది బాగా ఫ్రై అయింది. ఆయిల్ అనేది పైనకి వచ్చేసింది. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వచ్చి దీంట్లో పోసేస్తున్నాను. టమాటో ప్యూరీ పోసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా మసాలాకు మిక్స్ చేసేసుకోండి. కొంచెం లైట్గా సైడ్లో వాటర్ వేసేసుకోండి. చూడండి, నేను వాటర్ పోసేసుకున్నాను. ఇది 20 మినిట్స్ వరకు బాగా మగ్గాలి. ఆ టమాటో పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గాలి. ఇది ఆయిల్ అనేది పైనకి వచ్చేయాలి. మనం ఆల్రెడీ ఎగ్స్ వచ్చేసి ఒలిచిపెట్టేసుకున్నాం కదా, దీన్ని కట్ చేసేసుకొని ఇది ఇలా ఉంది కదా, ఒక సైడ్ కట్ చేసుకోవాలి. ఇలా వచ్చేసి ఇలా కట్ చేసేసుకోవాలి. అన్ని ఎగ్స్ ఇలానే కట్ చేసేసుకోండి. ఆల్రెడీ ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్లో వచ్చేసి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం పసుపు. యాక్చువల్లీ ఈ ఆయిల్ వేసేసి ఎగ్ వేసేసేయాలి. అన్ని ఎగ్స్ ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనం గ్రేవీలో ఎగ్స్ వేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది కోడిగుడ్డు బాగా పట్టుకుంటుంది. అందుకే నేను ముందు ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను నూనెలో. ఇలా ఎగ్స్ బాగా ఫ్రై చేసేసాక కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది 2 సైడ్లు బాగా రోస్ట్ అవ్వాలి ఎగ్ అనేది. ఇది ఎగ్ బాగా ఫ్రై అయిపోయింది, ఒక సైడ్లో పెట్టేసుకోండి. అన్నీ మనం గ్రేవీ ఆల్రెడీ అన్నీ వేసి పెట్టాం కదా, ఒక 20 మినిట్స్ బాగా మగ్గింది. ఇది గ్రేవీ అనేది ఉడుకుతుంది. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వచ్చేసి దీంట్లో వేసేసుకున్నాము. ఇలా ఫుల్ ఇలా వేసేసుకోండి. ఆ ఎగ్స్ అనేది దాంట్లో బాయిల్ అవ్వాలి. మనం ఏం గ్రేవీ చేస్తున్నాం కదా, ఆ గ్రేవీ అనేది ఎగ్స్ బాగా పట్టుకోవాలి కాబట్టి బాగా మగ్గనియండి. దీన్ని ఆయిల్ పైనకి వచ్చే వరకు బాగా మగ్గాలి. ఇది మగ్గేటప్పుడు కొంచెం కొత్తిమీర దీంట్లో వేసేస్తున్నాము. బాయిల్ అయ్యేటప్పుడు వచ్చేసి కొంచెం కస్తూరి మేతి వచ్చి దీంట్లో చల్లేసుకోవాలి. చూడండి, కస్తూరి మేతి వేసుకోవాలి ఇలా. చూడండి, ఆయిల్ అంతా పైనకి వచ్చేసింది. ఫైనల్గా వచ్చేసి మన కోడిగుడ్డు గ్రేవీ వచ్చి రెడీ. నేను లాస్ట్ వీడియోలో కానీ మీరు చూసి ఉంటారు, నేను కోడిగుడ్డుతో చేసిన, అది కర్రీ వచ్చి చేసిన, ఇది గ్రేవీ లాగా చేసిన, ఆంధ్ర స్టైల్గా కొంచెం స్పైసీగా.
మీరు ఇంకా రైస్కి కానీ చపాతీకి కానీ దేనికైనా సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి ఫైనల్గా కోడిగుడ్డు కర్రీ గ్రేవీ వచ్చేసి రెడీ అయిపోయింది. మీరు అది ఇలా సర్వ్ చేసుకోవచ్చు. మనం టేస్ట్ చూద్దాం. మసాలా అనేది బాగా టేస్టీగా ఉంది. మీకు కానీ ఛానల్గా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.